సత్యం న్యూస్ 9 కి స్వాగతం. నంద్యాల పట్టణం 1వ వార్డు పరిధిలోని పీవీ నగర్ మరియు హరిజనవాడలో గురువారం ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చేతుల మీదుగా ఆర్డీటీ సమస్త ఆర్థిక సహకారం మరియు హౌసింగ్ బోర్డు లోన్ ద్వారా కట్టించినటువంటి 60 పట్టా గృహాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే హరిజనపేటలో 250 మందికి దాదాపు 125 లక్షల విలువ గల 25 సెంట్ల ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఆర్డీటీ ద్వారా అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాల క్రితం 1వ వార్డు పరిధిలోని హరిజనవాడ ప్రజలకు 250 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయితే కేటాయించిన లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు చేయకపోవడంతో ముళ్ల కంపలతో అడవిని తలపించేలాగా ఉన్న స్థలాన్ని నేడు శుభ్రం చేయించి తిరిగి రెవెన్యూ అధికారులతో లేఅవుట్ వేయించి గతంలో ఎవరికైతే ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారో వారికి చెందిన ఆ స్థలాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా గతంలో ఇచ్చిన రీతిగానే 250 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. దాదాపుగా ఇవ్వబడిన ఇళ్ల స్థలాల విలువ నేడు 12.5 లక్షలు ఉందని, ఈ విలువైన స్థలాలలో ఇళ్లను నిర్మించుకోవాలని కోరారు. అందుకు గాను ఆర్డీటీ సంస్థ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు పచ్చారని, ఈ విషయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలను, గెలుపు ఓటములను పరిగణలో తీసుకోకుండా అందరికీ న్యాయం చేయడం జరిగిందన్నారు. హరిజనపేట అంటే శిల్పా కుటుంబం అడ్డా అని గుర్తుకు చేశారు. మీ బిడ్డ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని, అత్యధిక మెజార్టీ అందించాలని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, ఎంఆర్ఓ దేశం సుధాకర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్స్ మునయ్య, కన్నమ్మ, ఎర్రన్న, తిమ్మరాజు, ఓబులేషు, బాబు, జై కుమార్, మధుబాబు, సాయిబాబా, బోడెన్న, అర్జున్, శేఖర్, నాగేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఒక్కరి దగ్గర కూడా పట్టా అనేది లేకుండా పోయింది. పట్టాలు వరదల్లో ఇప్పుడు పోగొట్టుకున్నారని చెప్పేసి మరి ఇక్కడికి వస్తేనేమో అడవి మాదిరిగా తయారైంది. ఇల్లును కూడా కట్టుకోకుండా వదిలేసినారు. ఎవరి స్థలం ఏడుందో కూడా తెలియదు. అసలు స్థలాలు ఉన్నాయా లేదా అనే పరిస్థితుల్లో ఉన్న మీ పరిస్థితి చూసి ఖచ్చితంగా న్యాయం చేయాలి. అవసరమైతే ఈ లేఅవుట్ని మళ్ళీ మనం పునరుద్ధరించాలి. ఇక్కడ ఇల్లులు కట్టుకోవడానికి, ఎందుకంటే ఈ లేఅవుట్ కావాలనుకోనంటే మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకరు కూడా కేటాయించవచ్చు. నేను గతంలో తెలుగుదేశం నాయకులు చేసినారు, ఇట్లానే చిచ్చు పెట్టినారు ప్రజల మధ్యలో. ప్రజలకు ఇస్తే శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తే వైఎస్ నగర్ లో బై ఎలక్షన్లప్పుడు వచ్చి దానిని క్యాన్సిల్ చేసి ఇంకొకరికి అప్పచెప్పినారు. ఇంకొకరికి అప్పచెప్పిన తర్వాత ఇద్దరు ఘర్షణ పడండి, కొట్టుకొని చావండి అన్నట్టు వదిలేసినారు. ఈరోజు వైఎస్ నగర్ లో ఎందుకు సమస్య వచ్చిందంటే కేవలం దానివల్ల. ఎందుకంటే ఈరోజు పేదలకి శక్తి ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. ఇల్లు వెంటనే కట్టుకోవాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకోగలిగితే డబ్బు లేని వాళ్ళు ఇబ్బంది పడతారు, అంతేనా? మరి 30 సంవత్సరాల క్రితం నుంచి ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకోలేకపోయినారంటే దాని అర్థం మంచి మనసుతో ఆలోచించాలి. వాళ్ళు పేదరికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కట్టుకోలేకపోయినారే అని ఆలోచిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లనే వైఎస్ నగర్ లో కూడా పాపం కట్టుకోలేకపోయినారు. ఆడికి పోయి ఇల్లు కట్టుకోవాలి, నివసించే పరిస్థితి కూడా వాళ్ళు లేకపోయేసరికి కట్టుకోలేకపోతే దుర్మార్గంగా వాళ్ళవన్నీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి అప్పచెప్పినారు, కొత్త వాళ్ళకి అమ్ముకున్నారు. మరి ఈ రోజు పాపం పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఇద్దరు కూడా కొట్లాడే పరిస్థితి మీరు చూశారు. పీవీ నగర్ లో మనం వచ్చినప్పుడు కూడా గతంలో కూడా నాన్నగారి హయాంలో అభివృద్ధి చేసినారు. మనం వచ్చిన తర్వాత మళ్ళీ పీవీ నగర్ కి స్పెషల్ గా ఈరోజు ఫోకస్ పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి పేదలు ఎక్కువ ఉంటారు, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఆర్డీటీ సంస్థతో కూడా మాట్లాడి 2,20,000 రూపాయలు ఎక్కడా కూడా జరగల రాష్ట్రంలో మనకి ఆర్డీటీ సంస్థలు తీసుకొచ్చేసి ఈరోజు ఇల్లు నిర్మాణానికి సహకరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దాదాపు 60 మంది కట్టుకున్నట్టున్నారు అక్కడ, అంతేనా? 60 మందేనా?
అందరూ కట్టుకోలేరు. 100 మందికి పైగా శాంక్షన్లు చేస్తే కొంతమంది మరి ఎందుకు కట్టుకోవడం లేదో తెలియదు. 4 లక్షల రూపాయలు వస్తున్నాయి. వాళ్ళు మేము ఇస్తాం డబ్బులు అంటే కూడా మన వాళ్ళు ముందుకు ఎదురు రావడం లేదో ఒకసారి మీరే ఆలోచించండి. మనకి ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలా మంది ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అడుగుతారు. శాంక్షన్ చేయించిన తర్వాత మరి 100లో కేవలం 60 మంది కట్టుకుంటున్నారు. మిగతా 40 మంది కూడా త్వరగా ప్రారంభించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ కూడా దాదాపు 250 మందికి ఈరోజు మీ యొక్క పాత పట్టాలే ఎవరికైతే గతంలో పట్టాలు ఇచ్చినామో వాళ్ళకే ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడకుండా ఎవరికైతే ఉన్నాయో ఎవరిని కూడా తీసేయాల, ఎవరిని కూడా మార్చాల. పాత పట్టాలు మీ పట్టాలే. ఆ రోజు ఏ పట్టాలైతే మీకు ఎంఆర్ఓ గారు ఇచ్చారో, ఆ రోజు ఏ పట్టాలైతే మీకు ఇచ్చినో అవే కాపీలు ఇవాళ ట్రూ కాపీ అని చెప్పేసి ఎంఆర్ఓ గారితో సంతకం పెట్టించి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ లేఅవుట్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. ఎట్లున్న కంపౌండ్ చెట్లు మంచి కంపౌండ్ మంచి ఉందా, కనీసం మీరు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు మొత్తం కూడా క్లీన్ చేయించేసి రాళ్ళు బాటి అన్ని కూడా స్థలాలు కూడా చూపిస్తుంది. మరి ఇప్పుడైనా ఇల్లు కట్టుకుంటారా లేదా? ఆ పక్కన ఒకటి లేఅవుట్ నెంబర్ ప్లేస్ కన్నాంచి అని చెప్పి లేఅవుట్ వేసినారు. ఎంత అమ్ముతున్నారు అలా? ఎంత సెంట్? 5 లక్షలంట. మరి సెంట్ ఎన్ని సెంట్లు ఉన్నాయి? ఇక్కడ 2.5 సెంట్లు ఉన్నాయి. 2.5 సెంట్లు అంటే 12 లక్షల రూపాయలు. ఈ రోజు పక్కనే ప్రైవేట్ లేఅవుట్. మన దాటిన తర్వాత మనమే ముందున్నా. మరి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నా. టీవీ నగర్ లో ఎట్లయితే 100 ఇళ్ళకి ఆర్డీపీతో శాంక్షన్, ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేదల్లా ఏంటంటే మీరు త్వరగా ఇల్లు కట్టుకుంటే ఇక్కడ వాళ్ళకు కూడా మనం సహకరించడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఆర్డీపీ వాళ్ళని అడుగుతాం. మళ్ళీ ఇంకొక మాకు 250 మందికి పట్టాలు ఇచ్చాం, వాళ్ళకు కూడా సహకరించమని చెప్పేసి ఖచ్చితంగా ఆర్డీపీ వాళ్ళతో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేస్తాం. కానీ మీరు కూడా ముందుకు రావాలి. 250 వస్తే 250 మంది కట్టుకునే పట్టయితే ఇంకా కొంతమందికి అవకాశం వస్తుంది. ఇప్పుడు 100 మందిలో మొదట్లో అందరికీ అనుమానం, డబ్బు వస్తుందో రాదులే అని. కట్టమంటే కట్టుకోవాలి. ఈ రోజు ఏమో లెక్క వచ్చి పడుతుంది. ఇప్పుడు అందరూ ముందుకు వస్తా ఉన్నారు, మేము కడతాం అని చెప్పేసి. మరి ఇప్పటికైనా సరే ఆలస్యం కాలేదు. అక్కడ ఏమాత్రైతే భవనాలన్నీ కూడా నిర్మించుకుంటున్నారో నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ ఇల్లు చూస్తే నాకు కూడా ముచ్చటేస్తుంది. మరి అటువంటి ఇల్లులు ఇక్కడ కూడా కట్టుకోవాలి. మీరు అందరూ కూడా కట్టుకుంటారని చెప్పేసి నాకు మాట ఇస్తే ఆర్డీటీ వాళ్ళతో మాట్లాడేసి నేను మీకు సహకరిస్తాను, 4 లక్షల రూపాయలు వచ్చేలాగా చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి కట్టుకుంటారా లేదా? కట్టుకుంటారని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్. ఇప్పుడు వచ్చింది జోష్. 2.5 సెంట్లో విలువ చెప్పినప్పుడు జోష్ పెరిగింది. ఈరోజు నిజంగానే వేరే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఉందంటే మళ్ళీ క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కరికి పంచిరింటే ఒక 600 మందికి వేయొచ్చు అన్నట్టుగా మీ మధ్యలో చిచ్చు పెట్టేవారు. కానీ నేను కానీ నానే అని అందరూ మాట్లాడుకునే ఒకటే, 250 మంది ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే ఒకరు కూడా అవసరం లేదు. వాళ్ళు మనకి వ్యతిరేకంగా కూడా చేసి ఉండొచ్చు, మనకి ఓటు వేయకపోయిండొచ్చు, కానీ వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాం. మరి ఈరోజు ఆ 250 కుటుంబాలు మళ్ళీ అనుమానాలు కూడా ఉండకుండా, అయ్యో మా పేరు తీసేసినారు కావాలని అని చెప్పేసి మీరు ఎవ్వరు అనుకోకుండా పాత పేపర్లు తీసుకొచ్చిన, కొత్త పేపర్లు కూడా కాదు, పాత పేపర్లే. ఆ రోజు మీకు ఏ పేపర్లు ఇచ్చినారో అదే పేపర్ల మీద ఎంఆర్ఓ గారితో సంతకం పెట్టించి ట్రూ కాపీ అని చెప్పేసి. ఎందుకంటే మీ దగ్గర ఒక పేపర్ కూడా లేదు. మరి ఎంఆర్ఓ ఆఫీస్ లో మాత్రం ఆ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఆఫీస్ కాపీ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక పేపర్ ఉంటుంది. మనకి ఇచ్చిన ప్రతి ఒక్క దానికి సంబంధించి ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎవరు చేస్తామో కూడా మీకు తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమంది ఉండకపోవచ్చు.
వాళ్ళ పిల్లలకి అయితే అసలు కనుక్కోలేదు. మరి మీకు అన్యాయం చేయకూడదు, మీకు న్యాయం చేయాలని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం. మన రోజు ఎట్లుందా, ఈ రోజు ఎట్లుంది, అందరూ పోయేదారులు అడుగుతూ ఉన్నారు, ఏమైనా స్కందాంశాలు ఇంకొక లేవట్ ఏమైనా వేస్తున్నారేమో కొనుక్కుందాం అని చెప్పేసి. ఆన్లైన్ అవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఏమైనా అమ్ముతున్నారేమో ఇలా కొనుక్కుందాం స్థలం అని చెప్పేసి చాలా మంది అడిగిపోతున్నారంట. కొత్త లేఅవుట్ వాళ్ళు ఆడ కట్టినట్టు మనం ఈడ ఏదైనా వస్తుందేమో ఆడ 5 లక్షలు చెప్తున్నారు అని చెప్పేసి మనం ఈడ కొనుక్కుందాం, మళ్ళీ కొనుక్కోగలుగుతామో లేదని. కానీ ఇది ప్రభుత్వ స్థలాలు, పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు జగనన్న హయాంలో అని చెప్పి అంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మోసం చేయకూడదు. మీ యొక్క కుటుంబాల్లో ఈరోజు 2.5 సెంట్లు ఉన్నాయి, ఇంట్లో ఇద్దరు కొడుకులు తింటారు, ఇద్దరికి కూడా సరి సగం ఇచ్చినా సరే సంతోషంగా వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అదే పరిస్థితి. మేము ఈ రోజు మళ్ళీ తక్కువ చేసినా సరే మళ్ళీ మీకు ఇవ్వాల్సింది. అందుకనే 2.5 సెంట్లు ఇద్దరు కనీసం 2 కొడుకులు అంటే 2 కొడుకులకి ఇస్తాం, అదే పరిస్థితి. మేము ఈ రోజు మళ్ళీ తక్కువ చేసినా సరే మళ్ళీ మీకు ఇవ్వాల్సింది. అందుకనే 2.5 సెంట్లు ఇద్దరు కనీసం 2 కొడుకులు అంటే 2 కొడుకులకి ఇస్తారు, లేకపోతే 2 కూతురు అంటే 2 కూతురు ఇచ్చుంటారు, లేకపోతే ఒకరుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా త్వరగా ఇల్లులు కట్టుకుంటానని చెప్పి మాత్రం మాట్లాడండి. ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చిన తర్వాత ఫెడర్ గారితో మాట్లాడాలి. ఆయన పోయిన 100 మీరు కట్టలేదు ఎమ్మెల్యే గారు అని అడిగితే మనకు కూడా మర్యాద ఉండదు. కాబట్టి ఆ మిగతా 40 అందరూ కూడా మొదలు పెట్టేసి ఈ 250 కూడా మొదలు పెట్టించేలాగా నేను వాళ్ళతోటి మాట్లాడతాను. మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈరోజు పేటకి ఎవరు సహాయం చేసినారు, ఎవరి హయాంలో మంచి జరిగిందనే విషయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. ఎందుకంటే రాజకీయంగా ఈ రోజు యాక్చువల్లీ ఈ వార్డు ఓడిపోయినాం మనం. చాలా మంది మాట్లాడుతుండే ఓడిపోయిన వార్డులో మనం ఇవన్నీ చేయాలా అని చెప్పేసి. కానీ ఓడిపోయిన వార్డు అని చెప్పేసి ఇప్పుడు చూడలే. ప్యాట్ అంటేనే శిల్పా మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు, ప్యాట్ అంటేనే శిల్ప అడ్డా అని చెప్పేసి అంటారు. మరి ఒక్కొక్కసారి జరుగుతాయి, పొరపాటు జరిగిండొచ్చు. కానీ మన వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టపడే వాళ్ళు, వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ రోజు చేస్తున్నాం. మీరందరూ కూడా ఇది తప్పకుండా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో త్వరగా చేసిన మా అక్క చెల్లెలందరికీ కూడా శుభదినం. రేపు పండగ, రేపే జాగారం చేయాలి. ఈ రోజు కూడా జాగారం చేయండి. ఈ రోజు 250 ప్లాట్లు వచ్చినాయి, మనకి 12.5 లక్షల రూపాయలు చేతికి వచ్చింది. ఈ రోజే పండగ, మనకి ఒక రోజు ముందుగా వచ్చింది పేటలో పండగ ఈసారి. కాబట్టి మరొకసారి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగా మీరందరూ కూడా మీ బిడ్డ పోటీ చేసినాడు అన్నట్టుగా ఈ వార్డులో మాకు మెజార్టీ ఇచ్చినారు. ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారికి కావచ్చు, నాకు కావచ్చు. మరొకసారి మీరు అదే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది వస్తారు, మాటలు చెప్తారు, కానీ ఏం చేయకుండా వెళ్ళిపోయినారు. కానీ ఈ రోజు నిన్న కూడా ఫ్యాక్టరీలో రోడ్లు వేసినా సరే, లేదా పీవీ నగర్ లో ఇల్లు కట్టించినా సరే, లేకపోతే స్కూల్ బాగు చేసినా సరే, ప్రతిదీ కూడా దగ్గరుండి చేస్తున్నాం. అప్పుడు ఒక రకంగా, ఓడిపోయిన తర్వాత ఒక రకంగా కూడా చూద్దాం. ఈ రోజు అక్క చెల్లెమ్మలు గడపకు వచ్చినప్పుడు మాకు టాయిలెట్లు కావాలని చెప్తే ఆ టాయిలెట్లు కూడా కడుతున్నామా లేదా, అది కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. మరి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నా. గతంలో ఎంత మెజార్టీ వచ్చిందంటే అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు 60 మందికి పక్కా ఇల్లులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మరి దానికంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. ఈ 250 కుటుంబాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పేసి కోరుతున్నా. ఎక్కడా కూడా మీకు అన్యాయం చేయకూడదు, మీకు మోసం చేయకూడదు అని చెప్పేసి ఈ రోజు మీ పాత పట్టాలు మీ చేతుల్లో పెడతాం. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ మంచి మనసుతోటి మరొకసారి మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.